శ్రీ విద్యుత్కళితాజవంజవ మహాజీవోత పాపాంబుధారా వేగంబున మన్మనోజ సముదీర్ణత్వంబు కోల్పోయితిన్ దేవా నీ కరుణా శరత్ సమయమింతే చాలు చిద్భావనా సేవన్ తామర సంపరై మరియదన్ శ్రీకాళహస్తీశ్వర. వేదిక మీద ఉన్న సభాధ్యక్షులు మధ్యవశంకరులు గంధశంకరయ్య గారికి, ఇప్పటిదాకా సన్మానం పొందినటువంటి ముఖ్య అతిథి కనకాచారి గారికి, సంఘజీవిని అని చెప్పిన ప్రసంగజీవి కూడా ఇప్పటిదాకా అద్భుతంగా సమీక్ష చేసినటువంటి మా భావనకి, అవధాన వరేణ్యులు శ్రీ చేపూరి శ్రీరామ్ గారికి, ప్రముఖ కవి రచయిత దోముల విశ్వపతి గారికి, నా ఎదురుగా ఉన్నటువంటి విద్వన్మూర్తులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఎప్పుడో 16వ శతాబ్దంలో రూరుజడి మహాకవి రాసినటువంటి పద్యం ఇది. శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యము అని రాస్తే, ఇప్పుడు 21వ శతాబ్దంలో మళ్ళీ శూలీ శతకం వరకు శంకరుడి ఆరాధన పరంపరగా కొనసాగుతూ వస్తున్నది. కృష్ణుడు భగవద్గీతలో ఎక్కడ ధర్మానికి గ్లాని కలుగుతుందో అక్కడ నేను ఏదో రూపంలో ఉద్భవిస్తూనే ఉంటాను అంటాడు. సమాజంలో ఇబ్బంది కలిగినప్పుడు ఏదో రూపంలో ఆ ఇబ్బందిని ఒక దెబ్బ కొట్టి తిరిగి మంచిని స్థాపించడానికి భగవంతుడు ఏదో ఒక రూపంలో ఉద్భవిస్తూ ఉంటాడు. అది సాహిత్యమైనప్పుడు, చిత్ర విచిత్రమైన సాహిత్యం వచ్చినప్పుడు, రకరకాల సాహిత్యం వచ్చినప్పుడు, ఆ సాహిత్యం ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఓ మంచి సాహిత్యాన్ని సృష్టిస్తాడు. ఏ రూపంలో అంటే ఇలాంటి కందారం సదానందం గారు శూలీ శతకం రూపంలో. సాహిత్యానికి ఇబ్బంది కలగడం అంటే కవి సమ్మేళనం పేరుతో ఉగాది వచ్చినప్పుడు మన కవులు కవిత్వం రాస్తారు. ఎందుకు రాస్తారంటే రేపు కవి సమ్మేళనం ఉంది కాబట్టి రాస్తారు. అందుకే ఆ కవిత్వాన్ని వినే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. కవి సమ్మేళనానికి వెళ్ళాలంటే ఎదురుగా కూర్చున్న వాళ్ళు భయపడుతున్నారు. మీరు రిపీట్ చేయొద్దు, ఒకే వాక్యం చదవండి అంటే రెండు సార్లు చదువుతారు. ఇక్కడ చదవడమే, పఠనమే గొప్ప విషయం అని కవులు అంటారు. అంటే నేను మాట్లాడుతున్నది కవి సమ్మేళనం పేరుతో సమాచారం చదువుతున్నటువంటి వాళ్ళ గురించి. ఇది ఆక్షేపణ, నన్ను మన్నితులు కాక. సమాచారం ఇస్తారు. ఓ ఉగాది రావమ్మ, వచ్చి మమ్మల్ని దీవించవమ్మా ఎన్నిసార్లు అంటారండి? దయచేసి ఆలోచించండి. మా సార్ అన్నట్టుగా వాక్యం రసాత్మకం కావ్యం అన్నారు. ఒక్క వాక్యం రాయి, ఆ ఒక్క వాక్యం సమాజంలో ఏమైనా ప్రభావం చూపిస్తుందో సరిపోదా? నేను 1000 కవితలు రాశానండి, 101 కవితను మళ్ళీ ఇవాళనే వాట్సాప్లో పెట్టానంటాడు ఒక ఆయన. 1000 కవితలు రాశావు, 101 రాశావు. ఎవరికి మార్పు వచ్చింది ఈ కవిత్వం వల్ల? కనీసం మీకైనా వచ్చిందా? రావాలి ఎక్కడో ఒక చోట. ఎవరో ఒకరు, వీళ్ళు చెప్పుకోవడం కాదు, ఎవరో ఒకరు మీరు పడే. ఆ రోజు చూశారండి శంకరాభరణం ల్యాబ్లో మీ పద్యం చదివారండి, ఎంత అద్భుతంగా రాశారండి, ఆ పదాన్ని ఎంత అద్భుతంగా వాడారండి అనాలి. కానీ వీళ్ళే నేను ఫలానా పుస్తకం పంపించాను మీ కోర్సులో చదివారా ఇంతకి, అది చదవాలనిపించదు. కొన్ని పుస్తకాలు మీరు ఏం చేసినా చదవాలనిపించదు. పుస్తకావిష్కరణలకు వచ్చి ఎందుకు మా వాళ్ళు కూర్చుంటారంటే, ఇంకా ఇవాళ మంచి రసజ్ఞులైనటువంటి శ్రోతలు నాది ఇవాళ. ఎందుకు కూర్చున్నారంటే ఆనవాయితీ. నిన్న కాక మొన్న నేను ఒక పుస్తకాన్ని ఆవిష్కరణ చేశాను, నానీ శిల్పాలు అని. సభలో ఎదురుగా ఉన్న వాళ్ళందరూ అందులో దాదాపుగా 1/4 అంటే 400 మంది అంటే 100 మంది పుస్తకం అడిగారు నన్ను. అందుకే పుస్తకాలు కూడా మానేశారు. ఎందుకు అడుగుతారు, తీసుకుంటారు. ఏమి హక్కు అయిపోయిందంటే
మా బాబు ఇంతకు ముందు అన్నాడు, పుస్తకాన్ని కొని చదవదగిన పుస్తకం ఇది అన్నాడు. ఏమి హత్య అయిపోయింది, నేను నీ పుస్తకానికి వచ్చాను కాబట్టి నువ్వు పుస్తకం ఇవ్వు. నేను నా దురదతో పుస్తకం అచ్చు వేసుకున్నాను, నీకు నేను వచ్చాను కాబట్టి నువ్వు నాకు పుస్తకం ఇవ్వాలి. పోనీ ఇస్తా, ఏం చేస్తావు, ఏం చేయవు, చదువు ఇక. పోనీ ఎప్పుడైనా కలిసినప్పుడు నెక్స్ట్ పుస్తకం ఎవరు రాస్తున్నారండి అంట, ఎదురవుతున్నాను. నెక్స్ట్ పుస్తకం ఏంటి, నిన్న నీకు ఒక పుస్తకం ఇచ్చినాను కదా, 10 రోజుల క్రితం ఒక పుస్తకం ఇచ్చినా కదా, చదివినావా? చదువుదాం అనుకున్నానండి, 2 పేజీలు చదివాను, మిగతా చదవాలి. మరి ముందు అది చదవరాదు, కొన్ని చదివాను కదా, అసభ్యుడమైనటువంటి శ్రోతవు కదా, పాఠకుడవు కదా, నాకు మంచి ముచ్చట దాంట్లో ఉంటే మంచిది కాదు, దాంట్లో మీరు ఈ వాక్యాన్ని తప్పుగా వాడారండి, లేదా నేను ఇంకా ఇలా ఉంటే బాగుంటుంది, నేను ఎక్కడో ఒక పదాన్ని ఒక చోట వేరే ఏదో కైమోడుకు వాడితే మా కరుణాకర్ సారు అరగంట మాట్లాడాడు. నాకు భలే అనిపించింది, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయాలి. ఇష్టం ఉన్నట్టు ఫ్లో ఉంది కదా అని రాసేస్తే నేనేదో ఆ సమయానికి దాన్ని ఏదో అట్లా మభ్యం పెట్టి సమర్థించి చెప్పాను, కానీ నాకు జవాబు చెప్పడానికి వాళ్ళు కూర్చుంటే జవాబు చెప్పడానికి తల ప్రాణంతో వచ్చింది. అంటే అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు, ఇలాంటి కవిత్వం వచ్చినప్పుడు కదా మనం ఇప్పుడు ఇంత ఈ రోజున పరిపూర్ణం చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే రకరకాలైనటువంటి పరిస్థితుల్లో రకరకాల వ్యక్తులు వారికో సమాజానికో ఏదో రకమైనటువంటి వాక్యమో పదమో పద్యమో పాటో కవితో రాస్తూ ఉంటారు. దయచేసి నా మనవి ఏంటంటే, రాసిన తర్వాత మనందరం ఒకసారి మన కవిత్వం మనమే చదువుకొని, ఇందులో కవిత్వం పాడలేదా సమాచారం పాడలేదా, మనం కవిత్వాన్ని చదువుతున్నామా సమాచారం చదువుతున్నామా దయచేసి తెలుసుకోవాలి. తనికెళ్ళ భరణి గారు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగపై కెత్తగలడు, నాలోన శివుడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగపై కెత్తగలడు, పాపులను తుంగలో తొక్కగలడు, నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు. తనికెళ్ళ భరణి గారికి ఎన్ని వందల సినిమాల్లో యాక్ట్ చేశాడు, అద్భుతమైన నటుడు ఆయన. కానీ ఎక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయన నటుడుగానే చూసాం మనం. ఎప్పుడైతే శివారాధన ఆయన చేశాడు, శివుడి పట్ల ఆయన మనస్సు మళ్ళీందో, ఎన్నో చూశాడు, ఎన్నో అవార్డులు చూశాడు, ఎంతో డబ్బు చూశాడు, ఎంతో నటన చూశాడు, ఆ రంగాన్ని ఏలాడు, వీరంగం చేశాడు, నాటక రంగము, సినిమా రంగం. ఎప్పుడైతే శివుడి మీద ధ్యాస మళ్ళిందో తనికెళ్ళ భరణి కానీ ఆలోచన విధానం మారింది. ఆయనకు తెలిసిపోయింది ఇదంతా ఆట, ఆట కదా శివ అన్నాడు అంతే, తెలిసిపోయిందిగా. ఎన్ని మాట్లాడినా ఎన్ని ప్రశంసలైనా 10 శాలువాల వరకు గౌరవం ఉంటుంది సార్, 10 శాలువాలే గౌరవం. ఇక 11వ శాలువా నుంచి 10 శాలువాల వరకే మజా వస్తుంది మనకు. శాలువాను వాళ్ళు ఇచ్చేటువంటి ఇవన్నీ 11వ శాలువా నుంచి ఒక పశ్చాత్తాపం మొదలవుతుంది. దీనికి నేను అర్హుడినాన పశ్చాత్తాపం. ముందు ఎవరైనా కవిత్వం రాసినప్పుడు ఎందుకు మెచ్చుకుంటారంటే, పోర్లే మా సంఘంలో చేరావు, నువ్వు కవిత్వం రాయి. కానీ ఎందుకంటే మనకు వచ్చిన రోజు తక్కువ కదా, ఇవాళంటే హాల్ నిండిపోయింది, కానీ ఇవాళ ఎంతమంది వస్తారు, ఇతర సగం మంది వస్తారు. ఎందుకు మెచ్చుకుంటారంటే, మొదటి 10 రోజులు పద్యం ఎట్లా ఉన్నా, ఎట్లా పాడినా, కవిత్వం ఎట్లా ఉన్నా ఎందుకు మెచ్చుకుంటాము, ఎందుకు మెచ్చుకుంటారు అంటే, నన్నైనా ఎవరినైనా ప్రోత్సహిస్తారు, వెన్నుదడతారు. ఎస్ మీరు ఆ రంగంలో ఉన్నారు కానీ అని అంటారు. కానీ గమనించాల్సింది ఏంటంటే, మెచ్చుకున్నంత మాత్రాన ఇక అది అల్టిమేట్ కాదు. ఎవరి పాట వాళ్ళే, ఎవరి కవిత్వం వాళ్ళే చదువుకోవడం, ఎవరి పద్యం వాళ్ళే పాడుకోవడం. ఒక పక్కోడి పేజీలో ఇప్పుడు సంకలనం వస్తుంది కదా, ఎవరి పేజీ వాళ్ళే చూసుకోవడం తప్ప పక్క పేజీలో ఏమున్నది మనది పక్కనెట్టండి. ఎన్ని కావ్యాలున్నాయి, కాళహస్తీశ్వర మహాత్మ్యం ఉన్నది, రకరకాలుగా ఉన్నాయి. ఎంతమంది చదివారు అంటే, నేనేమంటానంటే, ఆ పరంపర వస్తువు ఉన్నప్పుడు ఎప్పుడో జరిగింది, ఇప్పటికీ కూడా ఇంకా అసలు ఈ వరంగల్ అంటేనే ఒక శైవ సంప్రదాయం అద్భుతంగా వెల్లివిరిసినటువంటి నేల. మనందరం ఇక్కడ ఇంత మౌనంగా కూర్చున్నామంటే, ఇవాళ మనం శూలిపాని శతకములో, శూలి శతకములో మనం ఇక్కడ ఆరాధన చేస్తున్నాం అంటే భగవద్ ఆరాధన ఇది, శంకరుడి ఆరాధన ఇది. ఈ ఆరాధనకు మనకు అవకాశం కల్పించిన కందాల సదానందం గారిని అందరూ రుణపడి ఉండాల్సిందే. నేను నా కవిత్వం కాదు, శూలపాని శతకం అన్నాడు. ఎందుకంటే ఎవరైనా ముందు రచన మొదలు పెట్టినప్పుడు ఏంటంటే, ఆత్మాశ్రయ పద్ధతి, ఆత్మనివేదనం, భగవత్ మీరు ఎంతనైనా రాయండి, సమాజాన్ని ఉద్ధరించేటువంటి సాహిత్యం ఎంతనైనా రాయండి, చివరికి సమాజాన్ని ఏ కవి అయినా ఏం గుర్తుపెట్టుకుంటాడంటే, ఎవరిని నేను ఉద్ధరించలేమని గుర్తుపెట్టుకుంటాడు. నేను చెప్తాను, అరుస్తాను, ఘోషిస్తాను,
కేకలేస్తాను, కానీ సమాజం ఎంతమంది దాన్ని పట్టుకుంటారు, ఎంతమంది వింటారు, ఎవరో వింటారు. కానీ చివరికి కవికి ఏమర్థమవుతుందంటే, ముందు నన్ను నేను మార్చుకున్న తర్వాత, నేను మారిన తర్వాత మిగతాదంతా మాత్రం ఆ శివుని లోపల చూస్తాడు. ఆయన ఆత్మలింగాన్ని లోపల చూస్తాడు. అంతా మిథ్య తలంచి చూసిన అప్పుడు అర్థమవుతుంది చివరికి. రాజులు మత్తులు వారి సేవ నరక ప్రాయము అప్పుడు అర్థమవుతుంది వారికి. అందుకే కందారపు సదానందం గారు శతకం రాస్తూ, మిత్రమా ముందు మాట రాయాలి అన్నప్పుడు నేను ఇది శివానుగ్రహంగా భావించాను. వరంగల్ అంటేనే శివలీల, శివానుగ్రహం, శివుడి సంకల్పం లేనిదే ఇంత సత్సంగం జరగదు. నిజానికి దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులు, భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఆ త్రినేత్రుడి ఆశీస్సులు ఉన్నాయని నేను భావిస్తున్నాను. అందుకే వారు శివాంట ఒక పుస్తకం వేశారు. మొదటి పుస్తకమే కదండి శివాంట. తెలంగాణలో శివాంట అంటారు. ఎందుకంటే ఇదంతా శివుడి నేల కాబట్టి ఏ పని చేసినా శివ శివ అని చేస్తారు. శివానికి ఆ పని చెప్పారు. ఏ పేరు పెట్టుకున్నా కూడా శివ అనే పిలుస్తారు. అందుకే శివాంట వచ్చింది వాడుకలు. అందుకే శివాంట వారు ఒక పుస్తకం అచ్చు వేసినప్పుడు నేను తప్పకుండా వస్తానని దానికి అన్నాను. తర్వాత వారు ముందు మాట రాయమంటే కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. పుస్తకం కూడానండి ఇంతకుముందే మా బాబన్న చెప్పినట్లుగా చాలా అద్భుతంగా వచ్చింది. చివరికి వారు ఇంగ్లీష్లో ఎంత సమర్థులో, ఆన్లైన్ క్లాసులు ఎంత బాగా తీసుకుంటారో, చివరికి పదాలకు అర్థాలు పెట్టారు. నేను చదువుతున్నప్పుడు ముందు మాట రాయాల్సి వచ్చినప్పుడు పదాలకు అర్థాలు నిఘంటూ ముందు పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయడం జరిగింది. నాకు చాలా 10 రోజులు పట్టినటువంటి ముందు మాట. ఎందుకంటే చాలా జాగ్రత్తగా చదివి అర్థం చేసుకుంటే కానీ రాయి. అందుకని ఈ మధ్య కాలంలో ఏ ఒక సాహిత్యం అనే కాదు, శివుడి యొక్క అనుగ్రహము సినిమాలు చెడిపోతున్నాయని ఘోషిస్తున్నప్పుడు సినిమాల్లో మళ్ళీ ఒక కన్నప్ప వస్తుంది. మళ్ళీ ఒక కన్నప్ప, సినిమా వాతావరణం అంతా చెడిపోయిందండి, సినిమాలన్నీ బాగాలేవండి అన్నప్పుడు మళ్ళా ఒక కన్నప్ప సినిమా వస్తుంది. ఇది ఎవడి అనుగ్రహం అంటే శివలీల, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా ఉంటుంది. ఏదో ఒక రూపంలో బ్యాలెన్స్ చేయాలి, దాన్ని ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయాలి, కన్నప్ప వస్తుంది. అట్లాంటి కన్నప్పల్ని మళ్ళీ మనం ఆదరించాల్సిన అవసరం ఉంది. ఒక తెలంగాణ ఉద్యమం జరిగింది. ఉద్యమం జరిగినప్పుడు ఎందరో అమరులైనప్పుడు అసలు వాతావరణం అంతా పొద్దున్న లేస్తే మీ ఎంతమంది ఈ రోజు ఎన్ని అన్న, క్రికెట్ స్కోర్ ఎంత అనే దగ్గరికి వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు అనే పరిస్థితి వచ్చినప్పుడు ఒక కవి కలం కదిలింది. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధము విలువ నీకు తెలియదురా, తెలుసుంటే అనే పాట ఎలుగెత్తి చాటేసరికి గమనించండి మీరు, ఉద్యమం చివరి దశలో తెలంగాణ వచ్చి తీరింది కాదు. శివుడి మనసైనా కలిగింది. శివుడు అనుగ్రహిస్తాడు, శివుడు కరుణిస్తాడు. అందుకే శివలీల లేనిదే మనందరినీ వాడు ఇక్కడ కూర్చోం. సాహిత్యానికి ఇప్పుడు ఈ సభను చూసిన తర్వాత నాకు కందారపు సదానందం గారి మీద అపారమైన గౌరవం పెరిగింది. వారి రచన మీద నాకు మరింత చదివిన తర్వాత మరింత గౌరవం పెరిగింది. నేనేదో మామూలుగా అనుకున్నా, కొన్ని శతకాలు మామూలుగానే నడిపించవచ్చు, స్మారికులాకని కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవాల్సినటువంటి విషయం ఇది. దీనివల్ల ఇట్లాంటి శతకాలు రావడం వల్ల, భక్తి శతకాలు రావడం వల్ల ఏం జరుగుతుందంటే, ముందు సదానందం లాంటి వాళ్ళు ఒకరు మారితే, ఆయన టీచర్ కదా, గణిత శాస్త్ర ఉపన్యాసకులు, కానీ అగణిత శాస్త్ర ఉపన్యాసకులు వారు. అగణిత మేధా సంపత్తి ఉంది వారి దగ్గర, అదో విచిత్రం. అక్కడ వారు గణిత ఉపాధ్యాయులే. తెలుగులో ఇవాళ ఉన్నటువంటి అవధానాలలో వారిద్దరే ఉన్నారు. వీరిది గణిత శాస్త్రం, వారు కూడా ఇంకా తెలుగు ఉపాధ్యాయులు గారు. అంటే ఇంత గణిత శాస్త్ర ఉపన్యాసకుడు ఇంత చక్కని పాండిత్యంతో శాస్త్రం అనేది శివలీలగా నేను భావిస్తున్నాను. ఇది మనందరం చదువుదాం, ఇది ఒక శివాజ్ఞగా భావిద్దాం, శివుడిని అనుసరిద్దాం, మంచి సాహిత్యాన్ని వెలువరిద్దాం. వరంగల్లు ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ మంచి సాహిత్యానికి వేడుకగా మార్చుకుందాం, మంచి సాహిత్యానికి వేదికగా మార్చుకుందాం. ఈ అవకాశం నాకు కల్పించినటువంటి వారికి మరోమారు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇది శివాజ్ఞగా భావిస్తున్నాను. నన్ను పైలోకంలో ఉన్న మా నాన్నగారు, వారు శివుడే, ఆయన శివుడి దగ్గరే ఉన్నాడు. సంవత్సరం అయింది వెళ్ళిపోయి. ఎందుకంటే మా నాన్న పేరు చంద్రమౌళి శివుడే. ఇది నా ఆజ్ఞగా భావిస్తున్నాను. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.